వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుపతిమూర్తి అవధాని గారు. వారితో మాట్లాడి ఆధ్యాత్మిక పరంగా మనకున్న సందేహాలను మనం నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సంధ్య థియేటర్ రేవతి కేసు మనం చూస్తున్నాం కొన్ని రోజులుగా. అవును. ఇది ఎంత అంటే సోషల్ మీడియాలో ఎంత ప్రభావితం చూపిస్తుంది అనేది. మరి ఈ పుష్ప సినిమా ఎంత హిట్ అయినప్పటికీ ఈ చిన్న చిన్న అంటే జాతక పరంగా ఏమైనా దోషాల వల్ల అల్లు అర్జున్ గారికి ఈ విధంగా అవుతుందంటారా? మీ ఉద్దేశంలో ఏంటంటారు? అమ్మా, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మరి వాళ్ళకి ఏదైనా కోపాలు వస్తే రావచ్చేమో. అల్లు అర్జున్ గారు హీరో 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 అన్నారు, బాగుంది. నా వరకు నటులు వాళ్ళు కొంత జీవిత కాలంలో కొన్ని కొన్ని సినిమా అనేటువంటి చిత్ర పరిశ్రమలో నటించేటువంటి విధానం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. అక్కడ నిజ జీవితంలో ఆ రకంగా పైనుంచి దూకలేరు కదా. నటన అంతవరకు ఓకే. హీరోలు అంటే ఎవరు నాకు తెలిసి, నా హీరో ఎవరంటే నా తల్లిదండ్రి. నాకు హీరో మా నాన్న. ఎవరికైనా సరే అలా ఆలోచన ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేటప్పటికి పిచ్చ వెర్రి తలకెక్కడం అంటే దీన్ని అంటారమ్మా. ఒక మనిషిని చూడటం కోసం అని చెప్పి ఆ రకంగా వేలం వెర్రిగా జనాలు రావడం ఎంతవరకు కరెక్ట్? ఆయన్ని చూశారనుకోండి, వచ్చి అల్లు అర్జున్ గారు వచ్చారు, ఆయన్ని చూస్తే వీళ్ళకి ఏమన్నా కలిసి వచ్చిందా? ఎందుకు ఆ రకంగా పరిగెత్తి పసిపిల్లల్ని వేసుకొని మామూలుగా ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ కుర్రాళ్ళే ఇబ్బందులు పడుతూ ఉంటారు తొక్కేసలాట్లో. అటువంటిది ఆ మొట్టమొదటి 4-5 రోజుల్లో సినిమా చూడాలి, చూడకపోతే ఏమైనా ప్రాణాలు పోతాయి అనేటువంటిది ఎక్కడ రాసి పెట్టుందా? ఓ నెల రోజులైతే ఓటీటీలు వచ్చేస్తున్నాయి. అంటే మీరు అడిగిన దానికి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతిదానికి మనం జ్యోతిష్యము జాతకం అని కలపకూడదమ్మా. ప్రతిదానికి మనం దేనికి కలపకూడదు. మనకు బుద్ధి అనేటువంటిది ఉంటే ఆ రకంగా పరిగెత్తేటువంటి అవకాశం మనకు ఉండకూడదు. అంతమంది జనాలలో ఆ పిల్లల్ని పట్టుకుని అలా వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి దాని మీద మనం ముందుగా అసలు వాళ్ళకే వాళ్ళు ఆలోచించాలి. 20 ఏళ్ళు 18 ఏళ్ళు 25 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారుగా. ఇది కాదు, ఇత పూర్వం చాలా సినిమాల్లో తొక్కిసినట్లు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. ఇంతగా ఎప్పుడు ఏ సినిమాకి జరగలేదు. ఇప్పుడు చిరంజీవి గారిది కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఎన్నో సినిమాలు చూసాం. ఈ గొడవలు వస్తూనే ఉంటాయి, కానీ ఈ స్థాయిలో ఎప్పుడు గొడవలు రాలేదు. ఎందువల్ల రాలేదు అంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు మారినాయి. ఇప్పుడు ఆలోచనలు లేవు, ఆవేశాలు. ఇంకా అప్పట్లో గొడవలు జరిగినాయి అంటే టీవీలు ఓటీటీలు ఏం లేవు, థియేటర్లోనే చూడాలని. ఇప్పుడు అన్నీ వచ్చేసినప్పుడు ఇంకో 15-20 రోజులు అయితే టీవీలో ఇంట్లో 100 సార్లు చూడొచ్చు టీవీలో పెట్టుకొని. అటువంటిది ఆ పిల్లల్ని వేసుకొని అది పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూడాలనేటువంటి తాపత్రయం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒక విషయం. 2, వీళ్ళందరూ నా ఫ్యామిలీ నెంబర్లు అంటున్నారు. ఫ్యామిలీ నెంబర్లు అన్నప్పుడు సినిమాలు అయితే టికెట్లు కొనుక్కొని వెళ్తున్నారుగా, ఫ్రీగా ఇవ్వట్లేదుగా. మరి రేపైనా అదే రేటు కొనుక్కుంటారుగా. లేదు అయితే ఇంకో రూపాయి తగ్గుతుందేమో ఒకవేళ. అవి ఒక 2 రోజులు 2 రోజులు ఆగుద్దాము, తర్వాత అయినా చూడొచ్చు కదా అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే జనాల్లోకి వస్తుందో ఇటువంటి ఉపద్రవాలు తప్పుతాయమ్మా. అంతేగాని దీనికి జాతకానికి పరిష్కార మార్గాలు ఏంటి, జాతకంలో అతనికి ఏమన్నా ప్రమాదాలు ఉన్నాయా, అది తప్పు మాట. ఎందువల్లంటే ఈ అనర్థం జరగలేదనుకో, ఆయన జాతకం గురించి మనం మాట్లాడంగా. అనర్థం జరిగింది కాబట్టి ఆయనకి ఏదైనా జాతక ప్రభావాలు ఏమైనా ఉన్నాయా, జాతకం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు విశ్లేషణగా మనం తీస్తున్నాం. దానికి దీనికి అసలు మనం ముందు ఎక్కడా కూడా సంబంధం కలపకూడదు. ఇక్కడ సంబంధం ఏంటి, ఒక సినిమాని సినిమాలాగా చూడాలి. మనం సినిమాని సినిమాలాగా చూడలేకపోతున్నాం. 2, హీరో ఓకే. నాకు తెలిసినంత వరకు హీరో అంటే ఎవరు? ఒకటి మన తల్లిదండ్రులు, లేదంటే బార్డర్లో ఉంటున్నారు జవాన్లు, మిలిటరీస్. మన ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఎండనక వాననక మంచనక అక్కడ నిలబడి ఉంటారు. వీళ్ళు అలా ఉండగలరా? ఎండలో ఉండలేరు, మంచులో ఉండలేరు, వానలో ఉండలేరు, ఎక్కువసేపు ఇబ్బందులు పడతారు. అంటే ఒక చాలా సుచిస్మితంగా, అంటే జాగ్రత్తగా అలా వాళ్ళ జీవితం అనేటువంటిది చిన్నప్పటి నుంచి కూడా పట్టుపరుపుల మీద అలా పెరుక్కుంటూ వచ్చారు. కష్టం అనేటువంటిది ఎండలో తిరగడాలి, ఈ కష్టాలు పెద్దగా వాళ్ళకి అవగాహన లేవు. డ్యాన్స్ నేర్చుకోవడంలో కష్టం ఉంటుందేమో, ఫైటింగ్ నేర్చుకోవడంలో కష్టం ఉంటుంది మినహాయిస్తే. కట్టెలు కొట్టే రోడ్డు మీద ఎంతో మంది మనం చూస్తుంటారు, రిక్షాలు లాగే వాళ్ళు, ఆటోలు తిరిగే వాళ్ళు. ఈ రకంగా ఆటోలు నడుపుతూ, రిక్షాలు నడుపుతూ, కట్టెలు కొట్టుకుంటూనో మనలాగా కష్టపడేటువంటి కష్టం వాళ్ళు పడగలరా? పడలేరు. కాబట్టి వాళ్ళు హీరోస్ కాదు, నటులు. వాళ్ళని చూడాలని తాపత్రయం నీకు ఉండొచ్చు, తప్పులేదు. నీ తాపత్రయం ప్రాణాల మీదకి రావద్దుగా. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందన్నప్పుడు నువ్వేం చేయాలి? వెనక్కి వచ్చేయాలి. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు వెనక్కి వచ్చేయాలి. వెనక్కి వచ్చేయకుండా అందులోంచి నేను ముందుకు వెళ్తాను అంటే పాపం ఆమెను పోగొట్టుకున్నారు. పిల్లల హాస్పిటల్లో ఇబ్బందులు ఉన్నారు. ఏంటి ఇప్పుడు పాపం ఆయన పరిస్థితి ఏంటి? యథా విధిహుతాగ్నినాం యథా కామార్చితార్థనం. ఆయన ఏమో 25 ఏళ్ళ వయసు కాదుగా, 45-50 సంవత్సరాలు, 45 సంవత్సరాలు ఉంటాయి పెద్ద ఆయన. 45-50 ఇంచుమించు ఉంటాయి. ఆ పెద్ద ఆయన ఆ పిల్లల్ని పెట్టుకుని ఆ క్రౌడ్లోకి వెళ్తే తట్టుకోగలరా?
ఎవరిని ఏమైనట్టేదమ్మా, మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల అంత ఏమవుతుందంటే అంత క్రౌడ్ ఉన్నారు అనుకున్నప్పుడు పిల్లలతోటి వెళ్ళడం అనేది కరెక్ట్ పూర్తిగా కాదు ఏమాత్రము కూడా. అసలు అంత క్రౌడ్ ఎందువల్ల రావాలి? ఉమ్, అతను సినిమా చూడటానికి వచ్చాడు అనుకోండి, వచ్చాడు, చూశాడు, వెళ్తున్నాడు. అతనికి సినిమాలో ఏమన్నా ముఖ్యంగా అల్లు అర్జున్ గారిని చూడటానికి వచ్చిన వాళ్ళు చాలా మంది కరెక్టేనమ్మా, అల్లు అర్జున్ గారు వచ్చారు, ఆయనకి ఏమన్నా ఒక కన్ను ఎక్స్ట్రా ఉందా, 3 కాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయి? లేవు కదా. మనలాంటి మనిషే. అభిమానం సినిమా ఒప్పుకుంటా. అభిమానం అనేటువంటిది ప్రాణం పోయే స్టేజ్కి రాకూడదు కదా. ఇప్పుడు ప్రాణం పోయిందని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు అందరూ. ఆ మనిషి ప్రాణం పోవడానికి కారకులు ఎవరు? తొక్కేసలాట జరిగిన జనాల వల్లేగా. అక్కడ ఆ రోజు నాడు వచ్చిన అందరి మీద కేసులు పెట్టాలిగా. మరి అందరూ కారణం కావాలి, ఆయన ఒక్కడే ఎందుకు కారకుడు అయ్యాడు? అది చూసే చూపు, ఆలోచించే విధానం చాలా తప్పమ్మా. ఆయన ఒక్కరినే వేలెత్తి చూపించడం చాలా తప్పు. నీకు నచ్చలేదు సినిమా చూడటం మానే, నీ పని నువ్వు చేసుకో. నీకు నచ్చి దూకి వెళ్ళి కింద పడ్డప్పుడు తప్పు నీదే అవుతుంది. ఆయన ఎందుకు అవుతుంది? ఆయన రావాలనుకున్నాడు, వచ్చాడు. నేను వస్తున్నాను, నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చినాను చూడమని చెప్పాడు నీకేమన్నా? నేను వస్తున్నాను, నా కోసం మీరందరూ పరిగెత్తుండి అన్నారా? అభిమానం ఉండాలి. ఎలా ఉండాలి? నీ అభిమానం ఎవరి మీద అయితే చూపిస్తున్నావో ఆ వ్యక్తికి నష్టం కలగద్దు, నీకు నష్టం కలగద్దు. నీ వల్ల ఇంకొక వ్యక్తికి నష్టం కలగకుండా నా అభిమానం చూపించుకో. కానీ ఇప్పుడు ఏమైంది? అంతమంది తొక్కిస్తే ఆయన నష్టపోయాడు, మనిషినే నష్టపోయాడు. పాప హాస్పిటల్లో, పిల్లాడు బిడ్డ హాస్పిటల్లో, ఈయన జన్మస్థానానికి జైలుకి వెళ్ళి వచ్చాడు. అందరూ నష్టపోయారుగా. ఇప్పుడు అంటే ఇక్కడ తప్పు ఎవరు చేశారు? మనమే తప్పు చేశాం, మనలోనే తప్పు ఉంది. ఆ మనిషికి మనం అభిమానించే వ్యక్తికి ఇచ్చేటువంటి విలువ మన తల్లిదండ్రులు మనం ఇవ్వట్లేదుగా. ఎందుకమ్మా ఇటువంటి అభిమానాలు? ఉండొచ్చు, అభిమానం అనేటువంటి మనసులో ఉన్నాయి. లేదు, ఎవ్వరికి ఎలాంటి ప్రమాదము లేకుండా నీకు ఎంత కావాలంటే అంత అభిమానాన్ని చూపించు. అంతేగాని నువ్వు చూపించే అభిమానానికి ఒక మనిషి ప్రమాదం జరిగింది, ప్రమాదానికి కారకుడు ఆయన వచ్చినందుకు ఆయన అయ్యాడు ఇప్పుడు. కాబట్టి దీనికి జాతకానికి అసలు ముడిపెట్టద్దమ్మా. మనకు ఎక్కడా కూడా స్థిరత్వం లేకపోవటం, మనల్ని మనం బ్యాలెన్స్డ్ చేసుకోలేకపోవటం, మితిమీరినటువంటి అభిమానం. వేరే దేశంలోకి రండి, ఇలా ఉంటారా? ఉండరు కదా. నార్మల్గా తిరుగుతున్న ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా ఎందుకు ఉండలేకపోతున్నారు? వీళ్ళు కూడా, వాళ్ళు మనుషులే. వాళ్ళకి బయటికి రావాలి, నలుగురిలో ఉండాలి, నలుగురిలో చూసుకోవాలని వాళ్ళకి కోరిక ఉంటుంది. ఎంతసేపటికి ఇంట్లో కూర్చోవడం కాదు కదా. జనాల్లోకి వెళ్ళి నేను కూడా నా సినిమా నేను చూసుకోవాలని కోరికలకి వాళ్ళకు ఉంటాయి. ఆ కోరికలు నువ్వు చంపేసిన వాడు అవుతున్నావు. మరి ఎవరికి కూడా వ్యక్తిగత జీవితాన్ని హరించే హక్కు ఎవరికి లేదు. అతన్ని వ్యక్తిగతంగా రావాలి, చూడాలనుకుంటున్నాడు. అతను వచ్చాడు, అతను సినిమా చూశాడు, వెళ్ళిపోయాడు. నీకెందుకు? ప్రాణం పోగొట్టేంత స్థితిగమనంలో నువ్వెందుకు అంత క్రోడ్ తీసుకొచ్చుకున్నావు? మరి ఇవన్నీ మనం ఆలోచించుకోవాలమ్మా. ఆయన మనుషులమే, మనము మనుషులమే. ఆయన సినిమా తీస్తున్నాడు, మన సినిమా చూస్తున్నాం, రెండు తేడా. ఆయనకి కూడా వ్యక్తిగతంగా నేను వెళ్ళాలి, చూసుకోవాలి, నలుగురితో కలిపి సైలెంట్గా అనిపిస్తుంది. ఆయన ఏదో వచ్చాడు, చూసుకున్నాడు, వెళ్ళాడు. ఆయన్ని చూడాలని తాపత్రయం అనేటువంటిది వేరే వ్యక్తికి ఇబ్బంది కలగకుండా నువ్వు ఎందుకు చేయలేకపోయావు అనేటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోవాలమ్మా. నాకు తెలిసి అది ప్రధానమైన విషయం. అయితే అట్లా కాదు, మేము ఇలానే చేస్తామంటే ప్రతిసారి ఇంతే అవుతుంది. ఇలా అయినప్పుడు ప్రతిసారి ఏమవుతుంది? జాతకానికి పరిస్థితి ఏంటి, ఆయనకి ఏమైనా జ్యోతిష్యంలో దోషాలు ఉన్నాయా, జాతకంలో దోషాలు ఉన్నాయా, గ్రహస్థితులు ఏంటి, దీనికి దానికి సంబంధం లేదు. కర్మ ప్రారంధం తప్పించుకునే స్థితి లేదు, అనుభవించారు అంతే. దానికి జాతకానికి ఎలాంటి సంబంధం లేదమ్మా. సో అంటే ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఏం జరిగినా కూడా జాతకం వల్లనే అనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఇది జాతకం కాదు, అంటే మనిషి వివేకం, అంతే. దాని వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వివేకం, విచక్షణ రెండు కోల్పోతే ఇలా జరుగుతూ ఉంటాయని చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.